హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో చేనేత ఉత్పత్తుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత హస్తకళ ఉత్పత్తులు ప్రదర్శించారు. ఏప్రిల్ 24న ప్రారంభమైన ఈ ప్రదర్శన జూన్ 7 వరకు కొనసాగనుంది. చేనేత కళాకారులకు, చేయుత కస్టమర్లకు నాణ్యమైన ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా ఈ ఎక్స్పో ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. వేసవికాలం సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీ సాయి చేనేత కాటన్ సిల్క్ ఎక్స్పోను నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి చేనేత హస్తకళాకారులంతా కూడా వారి స్టాల్స్ని ఏర్పాటు చేసుకున్నారు. వారి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు, రకరకాల ఉత్పత్తులు అయితే ఇక్కడ కొలువుదీరాయి. ఇటు చేనేత వస్త్రాలు కావచ్చు, దీంతో పాటు జ్యువెలరీ ఐటమ్స్ కావచ్చు, ఫుడ్ ఐటమ్స్, దీంతో పాటు రకరకాల ఉత్పత్తులు అయితే ఇక్కడ కొలువుదీరాయి. వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి చేనేత హస్తకళ ఉత్పత్తిదారుల ఉత్పత్తులు అయితే ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఈ చేనేత ఉత్పత్తి సంబంధించి కూడా స్టాల్స్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ నిర్వహించడం మాత్రం ఇది 3వసారి అని నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. 3 సార్లు కూడా ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో అయితే ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్టుగా కూడా మనకు నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ఏప్రిల్ 24వ తేదీ నుండి జూన్ 7వ తేదీ వరకు కూడా ఈ ఎక్స్పో కొనసాగనుంది. రకరకాల ఉత్పత్తులు అయితే ఇప్పుడు వేసవి కాలంలో చాలామంది అంటే ఈ షాపింగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంటే కాటన్కి సంబంధించినటువంటి ఉత్పత్తులు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి కాబట్టి వీటిని కొనుగోలు చేయడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఈ ఎక్స్పోని ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. అంటే వేసవి కాలంలో శరీరానికి అత్యంత సౌకర్యవంతంగా ఉండేటువంటి దుస్తులు కావచ్చు, వివిధ రకాల జ్యువెలరీ ఐటమ్స్, అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది మొత్తం కూడా కొన్ని వేడుకలు జరిగేటువంటి సీజన్. అటు పెళ్ళిళ్ళు కావచ్చు, పండుగలు కావచ్చు, రకరకాల వేడుకలు జరుగుతుంటాయి. వాటి కోసం కూడా షాపింగ్ చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. అంటే జ్యువెలరీ ఐటమ్స్, ఇటు కావాల్సినటువంటి వస్త్రాలు అన్నీ ఒకే చోట లభించడంతో కూడా ఇక్కడ షాపింగ్ చేస్తున్నట్టు ఇక్కడికి వస్తున్నటువంటి సందర్శకులు చెప్తున్నారు. ఇక్కడ మనతో పాటు ఒక చిన్నారి ఉన్నాడు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. హాయ్. హాయ్, నీ పేరు? నా పేరు తారక్ తేజ్. ఎక్కడి నుంచి వచ్చావు? నేను యాక్చువల్గా నేను కొత్తపేటలో ఉంటాను. ఇప్పుడే మా అమ్మమ్మ ఇంటికి వచ్చాను. ఇప్పుడు ఈ ఎక్స్పోకి వచ్చావు కదా, ఎలా ఉంది ఇక్కడ? ఏం చాలా బాగుంది. ఈరోజు నేను టీషర్ట్ కొనుక్కున్నాను. చూడండి, ఇది చాలా కాటన్ క్లోత్ లాగా ఉంది. నాకు చాలా నచ్చింది. ఇంకా చూసావా స్టాల్స్ అన్ని? ఇంకా అన్నీ చూసాను. ఇంకా ఫుడ్ ఐటమ్స్ అన్నీ చూసాను. నాకు అన్నీ నచ్చినాయి. ఎవ్రీ ఇయర్ ఇక్కడ పెడుతూ ఉంటారు ఎగ్జిబిషన్. అందరు ప్లీజ్ మీకు ఎక్స్ప్లోర్ చేయండి. థ్యాంక్ యూ. వావ్, థ్యాంక్ యూ. ఇక్కడ హాలిడేస్ వచ్చినటువంటి నేపథ్యంలో కుటుంబాలతో చిన్నారులను తీసుకొని కూడా ఈ ఎక్స్పోకి వస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. మరికొంతమంది సందర్శకులు ఉన్నారు, మాట్లాడిద్దాం. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము కొత్తపేటలో ఉంటాము, కానీ ఇక్కడ మా మమ్మీ వాళ్ళు ఉంటారనమాట. సో మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము. కానీ ఎవ్రీ ఇయర్ స్టాల్స్ పెట్టినప్పుడు మాత్రం కంపల్సరీగా విజిట్ చేస్తాము. సో ఎవ్రీ ఇయర్ షాపింగ్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఇక్కడ ధరలు ఎలా ఉన్నాయి? రీజనబుల్ ఉంటాయి అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. పెట్టిన తర్వాత అరే మనము అమౌంట్ వేస్ట్ చేసామన్నట్టుగా మాత్రం ఉండదు. కంపల్సరీగా క్వాలిటీకి తగ్గట్టుగా రీజనబుల్గా ఉంటుంది. అందరు కూడా వచ్చి విజిట్ చేయొచ్చు. ఎందుకంటే ఒక్కసారి కాదు, ఎవ్రీ ఇయర్ మేము రీవిజిట్ అవుతున్నాం. స్టాల్స్ కూడా సేమ్ ఎవ్రీ ఇయర్ అవే రిపీట్ అవుతూ ఉంటాయి మ్యాక్సిమం. సో దానికి తగ్గట్టుగా కూడా వాళ్ళు ఎప్పుడైనా పెట్టినప్పుడు కూడా మాకు మెసేజెస్ చేస్తారు, మేము మళ్ళీ స్టాల్స్ పెట్టామని. సో దానికి తగ్గట్టుగా డేట్స్ అకార్డింగ్లీ మేము వచ్చి చెక్ చేస్తామన్నమాట. థ్యాంక్ యూ. చూడొచ్చు, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత ఉత్పత్తిదారులు దాదాపు 140 మంది కూడా ఇక్కడ 140 స్టాల్స్ని ఏర్పాటు చేసుకొని వారి ఉత్పత్తులను అయితే ప్రదర్శనకు ఉంచారు. మన విజువల్స్లో కూడా చూడొచ్చు, ఇక్కడ సందర్శకులు కూడా భారీగా ఇక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే అన్ని రాష్ట్రాల్లో, ఆ రాష్ట్రాల్లో ప్రఖ్యాతి పొందినటువంటి ఉత్పత్తులన్నీ కూడా ఒకే చోట దొరుకుతుండడంతో కూడా ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి వస్తున్నట్టుగా మనకి నిర్వాహకులు అయితే చెప్తూ ఉన్నారు. చూడొచ్చు, మనకి స్టాల్స్ నిర్వాహకులు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కిధర్ సే? बिहार से, भागलपुर। क्या स्पेशल है? स्पेशल में हमारा हो गया तस्सर हो गया, मटका हो गया, मलवरी हो गया, बटिक प्रिंट हो गया। हाँ, सब हैंडलूम में आपका मिल जाएगा। इधर ये आपका असम का फैब्रिक आया हुआ है, कटिया मूंगा कॉटन में है। ठीक है, सब हैंडलूम में। हाँ, एवरी ईयर आते हैं। मैं 10 ईयर से एवरी ईयर आ रहा हूँ इधर एटीएम में। अभी रिस्पॉन्स ठीक है हमारा। समर के लिए स्पेशल आइटम लेकर के आए हैं। समर का अच्छा रिस्पॉन्स। ओके, वेलकम।
చూడొచ్చు వేసవికి సంబంధించి వేసవిలో స్పెషల్గా కాటన్ డ్రెస్సులు కావచ్చు, కాటన్ మెటీరియల్స్ ఇలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. వాటిని కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్టు కూడా మనకి స్టాళ్ళ నిర్వాహకులు అయితే చెప్తున్నారు. కాటన్తో పాటు సిల్క్కి సంబంధించి కూడా రకరకాల చేనేత ఉత్పత్తులు ఏవైతే ఆయా రాష్ట్రాల్లో, ఇటు 2 తెలుగు రాష్ట్రాలు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రఖ్యాతి పొందినటువంటి సిల్క్కి సంబంధించినటువంటి వస్త్రాలు కూడా అన్ని రకాల ఉత్పత్తులను అయితే ఇక్కడ పెట్టారు. కేవలం మహిళలకే కాదు, పురుషులకు సంబంధించినటువంటి డ్రెస్సులు కూడా ఇక్కడ అందుబాటులో ఉండడంతో ఎక్కువగా వచ్చి కొనుగోలు చేస్తున్నారు అని మనకి స్టాళ్ళ నిర్వాహకులు అయితే చెప్తూ ఉన్నారు. చూడొచ్చు ఎన్నో రకాల ఉత్పత్తులు అయితే ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. దీంతో పాటు ఆయుర్వేదానికి సంబంధించినటువంటి రకరకాల ఉత్పత్తులు అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. అంటే సహజంగా బయట ఇటువంటి ఉత్పత్తులను కొనుగోలు చేయడం అంటే బయట దొరకడం చాలా వరకు కష్టం, కానీ ఇక్కడ చాలా రకాల ఉత్పత్తులన్నీ కూడా ఇక్కడ పెట్టారు. ఎవరైతే ఆర్గానిక్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారో వారందరూ కూడా ఇక్కడ ఇటువంటి ఎన్నో రకాల ఉత్పత్తులను కొనుగోలు చేయొచ్చు. ఈజీగా కొనుగోలు చేయడానికి ఉంటుంది కాబట్టి ఈ ఎక్స్పోలో కొనుగోలు చేస్తున్నట్టు మనకైతే నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. మొత్తంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ అయితే ఈ ఎక్స్పో జరుగుతూ ఉంటుంది. 10 సంవత్సరాలుగా దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్లో అయితే 3 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్టు కూడా మనకు నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా రెస్పాన్స్ చాలా బాగుంటుందని చెప్తూ ఉన్నారు. అన్ని రకాల ఉత్పత్తులు ఒకే చోట దొరకడంతో ఇక్కడ వచ్చి తమకు కావలసినటువంటి ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారని కూడా నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, HM టీవీ, హైదరాబాద్.